முங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள். ஒங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, உங்கு பெருஞ்சன்னல் ஊடு கயலுகள. தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, உங்கு பெருஞ்சன்னல் ஊடு கயலுகள. பூங்குவளை போதில் பொறி வந்து கண் படுப்ப, தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி. பூங்குவளை போதில் பொறி வந்து கண் படுப்ப, தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி. வாங்கக்குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், வாங்கக்குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், நீங்காத செல்வம் நிறைந்தேனோ ரெம்பாவாய் நிறந்தேனோ ரெம்பாவாய். బలిచక్రవర్తి ఇచ్చిన దానమునంది ఆకాశము వరకు పెరిగి 3 లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్యనామములను గానము చేసి, మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమంతయు నెలకు 3 వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా నుండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుచుండగా, కలువ పువ్వులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా, సస్యములు సమృద్ధములై యుండవలెను. పాలు పితుకుటకు కొట్టములో దూరి స్థిరముగా కూర్చుండి పొదుగు నంటగనే పాలు కుండలు నిండునట్లు చేపు గోవులు సమృద్ధముగా నుండవలెను. నస్వరము కాని సంపద దేశమంతా నిండవలెను. పెరిగి లోకమును కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతానికి ఆచరిస్తున్నాం. పరమాత్మ మనకరకై జన్మించి పెరుగుట మనకి శ్రేయప్రదం. ఈ పాసురంలో వామనావతారాన్ని కీర్తించుతున్నారు. వామనుడై బలచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగాడు. దాన జలధార పడగానే ఒక్కసారి పెరిగాడు విష్ణుమూర్తి. మొదటి పాదము ఏమి చేసిందో, ఏమి తిందుమో, ఏమి చేయుదుమో ఇవన్నీ కూడా చెప్పింది. పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి ఏమి ఈ వ్రతము మనం ఆచరింతుము. పరమాత్మ మన కొరకై జన్మించి పెరుగుట మనకి శ్రేయప్రదం. ఈ పాసురంలో వామనావతారమును కీర్తించుచున్నారు. వామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగాడు. దాన జలధార పడగానే ఒక్కసారి పెరిగినాడు. మొదటి పాదము ఏది చేయుదురో, ఏది తిందుమో దానిని ఇమ్మను. అంటే మనం ఏ ప్రవర్తన చేస్తున్నామో, ఏమి అనుభవిస్తున్నామో దానిని ఇమ్మని కోరాడు. మనము అనుభవించే ప్రతిదీ పరమాత్మయందు అర్పించుటయే మొదటి పాదం. లౌకిక ఫలములకై చేయి పనులన్నీ కూడా భగవద్ అర్పణం చేయడం, అంటే భూమికి మీద కాలు పెట్టాడు మొదటి పాదం. రెండవ పాదంలో పరలోకమునందు సుఖమునందుటికై చేయు యాగాది దానాలు కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని భగవదర్పణము చేయుట యాచించబడును. అంటే ఊర్ధ్వలోకానికి పెట్టాడు ఆ కాలుని, రెండో కాలుని. మూడవ పాదమున ఏ తపస్సు చేయుదునో తనకై తాను చేయుచున్నానని భావింపక భగవానుకే అర్పించవాలని ఉన్నది. అంటే మొదటి రెండింటి తనది అనుకున్న దానిని భగవంతునికి అర్పించటం. మూడవ పాదం చేత
వామనుడు బలిచక్రవర్తిని ఆక్రమించెను. 3వ పాదం క్రింద పాతాళం వైపు పోయెను. అనగా దాస్యుడైపోయి దాస్య సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యను. ఆచార్యుడు వామనుడు. అమ్మ ఆండాళ్ళ తల్లిని ఆచార్యునికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అందుకనే ఈ పాసురంలో వామనుడు ఏ విధంగా 3 పాదాలను బలిని అడిగి బలిలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టాడో అలాగే ఆచార్యుడు కూడా మనకి అనేక విధాలైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి కొన్ని అడుగుతారన్నమాట. భాగవతోత్తముల సహవాసం వలన భగవద్ అనుగ్రహం కలుగుతుంది మనకి. అది హృదయ క్షేత్రాన్ని భగవదాభిముఖంగా తీసుకెళ్తుంది. అదే భూమి. అంటే భాగవతోత్తముల సహవాసం చేయటం వల్ల మనకి భగవంతుని గుణ శ్రవణం చేయటం వల్ల హృదయ క్షేత్రం అనేటటువంటిది భగవంతుని వైపు వెళ్తుంది అని అర్థం. రెండవది ఆచార్య సమాశ్రయణమున మంత్రోపదేశం అనేది వర్షం కలిసి హృదయ క్షేత్రమున భగవదనుభవ జలం నిలిచి ఉంటుంది. అంటే ఇది ఆకాశం అంటే మనస్సు భగవంతుని వైపు ఉత్తమ స్థితికి వెళ్ళటం. తర్వాత మూడవది ఆచార్య ముఖము నుండి వచ్చే రహస్య అర్థములను వింటూ ఉండాలి. వర్షం చేత ఈ ఆత్మకు నిత్య నూతనముగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ వ్రతం బాహ్యముగా సస్య సమృద్ధిని గో సమృద్ధిని కలిగిస్తుంది. అంతరంగంగా ఆత్మజ్ఞాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాదిస్తుంది. అట్టి వామన రహస్యాన్ని వెలువరించిన వాడు కృష్ణ పరమాత్మ గుటచే ఈ గోపికలు వామనుని ముందుగా స్తుతిస్తున్నారు. పురుషోత్తముని నామాన్ని ప్రీతితో పాడి ఈ వ్రతం ఆచరిద్దాం అంటున్నారు. ఈ వ్రతం వలన లోకములో పాడి పంట సమృద్ధి ఉంటుంది. భగవంతుని కలిసి వాని సేవ చేయుటికై చేయు వ్రతం ఇది. పరమాత్మయే ఫలంగా ఆ పరమాత్మను ఆచార్యుని ద్వారా ఆశ్రయించవలని గురువుని ఉత్తమున్ పేరు పాడి అంటే గురువు భగవంతుడు ఉత్తములని చెప్పుచున్నారు. మనస్సు పరిశుద్ధమై ఆచార్యుని అనుగ్రహం పొందాలి. ఆ రోజునే గురువుని సామాన్యునిగా మన వద్దకు వస్తాడు. ఆచార్యుడు వామనుడే వచ్చి 3 పదములు మనకి చెప్తాడు. మన మనస్సు పరిశుద్ధముగా విహితములకు కర్మలను ఆచరించినప్పుడు అప్పుడు ఆచార్యుని అనుగ్రహమును పొందుటకు యోగ్యమగు. అప్పుడు తన స్వరూప స్వభావమును మరుగుపరుచుకొని ఆచార్యుడు సామాన్యుని వలె మన వద్దకు వచ్చును. నేను ధార్మికుడినన్న అహంకారంతో ఉన్న మన వద్దకు ఆచార్యుడు వామనుడై వచ్చి 3 అడుగులు 3 పదములు మోపుడుకు తగిన నేల నిమ్మని యాచించును. ఆ 3 పదములే అష్టాక్షరీ మంత్రం. దీనిలో తిరుమంత్రము, ద్వయము, చరము ఇవి ఎరుగని నాడు బలిలాగా తనవే అని భావించును. అందరికీ దానం చేయగలననే అహంకారం ఉండును. ఆ అహంకారాన్ని పోగొట్టడానికి ఈ 3 మంత్రములు పనికి వస్తాయి. కాబట్టి వాటిని నిత్యము మనం మననం చేసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారము, అజ్ఞానము అనేటటువంటివి తొలగిపోయి భగవత్ చరణారవిందంలో మనం సేవించుకుని సమర్పించుకుంటాం. కాబట్టి ఆచార్యుడు కూడా వామనుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చినట్లే ఆ జ్ఞానం మనకి కలగాలని కోరుకుంటూ ఆండాళ్ళ తల్లి ఈ పాసురాన్ని మనందరికీ అందించింది.